జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చాలామంది మనలో భగవంతుడిని కోరికలు కోరుకుంటారు, భగవంతుడి కోరికలు తీర్చాలి అని అనుకుంటారు, భగవంతుడికి మొక్కులు మొక్కుకుంటారు. నీ దగ్గరికి వస్తామనైనా మాకు ఆ పలానా కోరిక తీరిపోవాలి, ఆ కోరిక తీరిపోతే నీ దగ్గరికి వస్తాము, నీకు ₹1,00,000 డొనేషన్ ఇస్తామో లేదా నీకు తలనీనాళ్ళు ఇస్తామో, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి కోరికలు కోరుకుంటారు. ఇది భక్తి ఎలా అవుతుందండి? ఇది భక్తి అవుతుందా? వ్యాపారం అవుతుంది. భక్తిలో కోరిక ఉండదండి. ఈ కోరిక అన్నది మైండ్ సెట్లోంచి డిలీట్ చేయాలి. సేవ ఉంటుంది, ప్రేమ అంటే త్యాగం ఉంటుంది. ప్రేమ అంటే సేవ. ఆ ప్రేమ, ఆ సేవ, ఆ భగవంతుని సేవ ఎలా చేయగలుగుతున్నామో, మనం సేవ చేయటానికే ఈ భూమి మీదకు వచ్చాము. ఈ భగవంతుడు ఇచ్చేటటువంటి ఈ దేహము, ఈ దేహంలో జీవుణ్ణి ఆయన పెట్టారు, ఇది కదిలిస్తున్నారు, సర్వము కూడా ఆయనే ఇస్తున్నారు. ఈ వాయువు పీల్చుకుంటున్నామంటే ఆయనే, ఈ నవరంధ్రాలు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అన్నీ వినేటటువంటి విధంగా, మాట్లాడేటటువంటి విధంగా, మనకి ఎండ తగిలేటటువంటి విధంగా, మన ఆరోగ్యపరంగా ఇట్లాంటివన్నిట్లు కూడా భగవానుడు మనకి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఆయన ఇట్లాంటి దేహాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి, ఆయన ఇచ్చేటటువంటిదే కాబట్టి ఆయన్ని మనం ఎలా స్మరించాలి, ఆయనకి మనం ఏ విధంగా త్యాగం చేయాలి అనేటటువంటి ఒక తపన కావాలి. అది ప్రేమ అంటే సేవ. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయిని ప్రేమిస్తే ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు ఏమి ఇవ్వాలి అమ్మాయికి, ఆ అమ్మాయి దగ్గర నుంచి నాకు 100కి 100 మార్కులు రావాలంటే ఏం చేయాలి, ఆ అమ్మాయి కూడా నాలాగే ఆరాటి పడిపోవాలంటే రేపేం చేయాలి, ఎల్లుండి ఏమి ఇవ్వాలి, ఆ తర్వాత ఏమేమి ఆ అమ్మాయికి నేను ఇవ్వాలి అనేటటువంటి ఒక తపన ఆ అమ్మాయి దగ్గర ఒక ప్రేమను పొందడానికి ఎంతో ఆరాట పడిపోతాడు. ఆయనకి ఇంకొకటి ఆ మైండ్ సెట్లో ఉండదు, ఇది ఒకటే తప్ప. మరి అంతలా ప్రేమ అమ్మాయి మీద చూపిస్తున్నారు. మరి అదే ప్రేమను భగవంతుని పట్ల చూపిస్తే, అట్లాంటి ప్రేమను చూపిస్తే భగవంతుడు కూడా ప్రసన్నం అవుతాడు కదా. భగవంతుడు కూడా ప్రసన్నం అవుతాడు. లోగడ ఇప్పుడు పూర్వం భాగవత కథలు అందుకే చదవాలి, భాగవతాన్ని వినాలి. ధ్రువుడు ఉన్నాడండి, చిన్నపిల్లవాడు, తండ్రి ఒడిలో ఆడుకోవాలని ఆయన తండ్రి దగ్గరికి వెళితే ఆ పినతల్లి తాలూకు కుమారుడు తండ్రి ఒడిలో ఉన్నారు. పినతల్లి అంటే తండ్రికి బాగా అమితమైనటువంటి ఇష్టము, వీళ్ళ అమ్మ కంటే. సురుచి ఆమె పేరు. ఆమె అక్కడ ఉంటుంది. ఆమె ఉందన్న భయానికి ఈయన్ని తీసుకోడు, తోసేస్తాడు. అప్పుడు చాలా బాధపడతాడు. 5 సంవత్సరాల ప్రాయం అండి ధ్రువుడు. చాలా బాధపడిపోయి ఏడుస్తే అప్పుడు పినతల్లి అంటుంది, నాయన, నా గర్భంలో నీవు జన్మిస్తే ఇట్లాంటిది నా కొడుకు అనుభవించేటటువంటి భోగభాగ్యాలు నువ్వు అనుభవించేవాడివి లేదు కాబట్టి నీకు అట్లాంటి గతి తప్పదని అంటే ఎంతో బాధపడిపోయి తల్లితో ఈ విషయం చెప్తే, నాయన, నాకు తెలుసు, నేను విన్నాను, కానీ నీవు ఇవన్నీ తీర్చడానికి నీకు దేవుడే మార్గము అనేటటువంటి విధంగా చెప్తే, తల్లి చెప్పిన ప్రకారంగా నేను వెళ్తాను, దేవుణ్ణి నేను పొందుతాను అని చెప్పేసేసి ఆ పడుదలతో చెమటలెక్కిపోతూ, ఆరాట పడుతూ, ఆయాస పడిపోతూ 5 సంవత్సరాల ప్రాయం గల పిల్లవాడు ధ్రువుడు. అప్పుడు ఆయన అరణ్య మార్గాల వెంబడ పడి వెళ్ళిపోతే ఆ నారద మహర్షి కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నావా, ఏమిటయ్యా చిన్న పిల్లవాడు, నువ్వు ఎలా వెళ్తున్నావు, భోగభాగ్యాలు అనుభవించుకుంటే ఎలా వెళ్ళిపోతావు ఏంటని అంటే, నాయన, నేను దేవుడి కోసం వెళ్తున్నాను. ఆయన ఎందుకు వెళ్తున్నావంటే, దేవుడు నేను కోరుకుంటామంటే, లేదు, మా కుటుంబంలో, మా వంశంలో అట్లాంటి గౌరవాన్ని, అట్లాంటి పదవిని, ఎటువంటి పదవిని పొందనటువంటి దాన్ని నేను కోరుకోవాలి, అందుకు నేను ఆ స్థాయిలో వెళ్ళాలి, కాబట్టి నేను భగవంతుణ్ణి కోరుకోవాలి అనేటటువంటి విధంగా వెళ్తే, నాయన, నీవు ఇంకా సంసార బంధాల్లో చిక్కుకుపోవాలని చూస్తున్నావా, అట్లాంటి భగవానుడే ప్రత్యక్షం అయితే నీవు ఇట్లాంటి కోరికలు కోరుకోకూడదు, స్వార్థానికి సంబంధించినవని అన్నాడు ఆ నారద మహర్షి. అయినప్పటికీ కూడా ఆయన అలాగ వెళ్తూ దేవుడు ప్రసన్నమయ్యాడు. అంత భక్తిని ఆయన, దేవుడు ఎలా ఉంటాడు, శంకుచక్ర గదాధార పుష్పాలతో ధరించి ఉంటాడు అని దేవుడు తాలూకా ఆకారం అంతా కూడా స్వరూపాన్ని నారద మహర్షి ఆ పిల్లవాడికి చెప్తే, అదే స్వరూపాన్ని ధ్యానించుకుంటూ అలాగ అరణ్యాలమ్మట వెళ్తూ ఆ దేవుణ్ణి అనుగ్రహాన్ని పొందాడు. దేవుడు వచ్చి తన తలను నిమిరాడు, భుజం నిమిరాడు. నాయన, నీకేం కావాలంటే, నాకు ఇట్లాంటి పదవి, ఇట్లాంటి విధంగా కావాలంటే ధ్రువ మండలంలో నువ్వు ఉంటావు, ఆ తరువాత వచ్చి మోక్షాన్ని పొందుతావని ఇస్తాడు. 30 సంవత్సరాలు నీవు రాజ్యాన్ని ఏలు, భోగభాగ్యాలు అనుభవించు, ఆ తర్వాత నిన్ను ఆధారంగా చేసుకొని నక్షత్రాలు, ఈ భౌగోళిక మండలాలు అన్నీ కూడా నిన్ను ఆధారంగా చేసుకొని తిరుగుతాయి, ఈ ఖగోళం అంతా కూడా నిన్ను ఆధారంగా భావిస్తాయి అనేటటువంటి విధంగా
వరాన్ని ఇచ్చి ఆ తర్వాత నన్ను చేరుకుంటావని చెప్తారు. అయితే అట్లాంటి విధంగా కోరుకోవాలి. అది త్యాగము, అది ప్రేమ, అది భక్తి. కానీ మనం దేవుడు అది నాకు ఇవ్వలేదు, దేవుడు ఇది నాకు ఇవ్వలేదు అనేటటువంటి విధంగా కోరుకుంటాం మనం. కాబట్టి ఇట్లాంటివన్నీ మానుకోవాలి. మన మైండ్ సెట్లోని కోరికలు తీసివేయాలి. ప్రేమమయమైనటువంటి భక్తి కావాలి, త్యాగమయమైనటువంటి భక్తి కావాలి అనేటటువంటి విధంగా ఆ అమ్మాయి పట్లంగా అబ్బాయి ఎలా ఉన్నాడు అట్లాంటి ఆ ప్రేమ భగవంతుని మీద చూపిస్తే స్వామి తప్పనిసరిగా మనల్ని కరుణిస్తాడు, మనకి సంతోషాన్ని పంచుతాడు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.